ఎంతమందిని చంపేశాడు. అరెస్ట్ అయ్యింది సార్. షఫీని డిఏజీని చంపింది వీడే సార్. ఇప్పుడు నన్ను చంపబోయాడు సార్. సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుతాడు సార్. సార్ నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాన్రా. అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డ బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చందు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్ రిలాక్స్ రిలాక్స్, కూర్చోండి కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్లడ్ మారండి అని చెప్తా. మనిషిని చంపడం తెలిసారా నీకు? సిన్సియర్గా జాబ్ చేస్తే చంపేస్తారా? చందు పడే, ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. పడే చందు, కత్తి పడే. చందు నా మాట విను, కత్తి పడే. చందు పడే. చందు ఇంతమంది పోలీసులుగా ఇన్ని మర్డర్లా ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి. గో గో గో, టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంక్ లో మా బావగారు దొబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలకు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు, ఈ డ్రెస్తో చెయ్యలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం. ఆ బోస్ని అలాగే ఉండని. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అబ్బా మేము చూడలేక చేస్తున్నాం. తీసుకో. చూడలేకపోతే బయటికి వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తా. హే బావా, ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అవునా? ఏమైనా బావా, నీ అంత అందగాడి భూమండలం మీద ఎక్కడా ఉండడు తెలుసా? నేను ఒప్పేసుకున్నాను. అయితే ఇక మేమెందుకు? అయితే బయలుదేరండి. పెళ్లి కాకుండానే చట్టా బట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. కలికాలం. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళండి. బావా, నా కోసం చిన్న పని చేసి పెట్టవా? చెప్పు ఇందు, నీకోసం నన్ను ఏం చేయమంటావు? బావా, నన్ను గోడెక్కించవా? ఈ గోడ ఉంది, నథింగ్. కమాన్, ఎక్కు, నా మీద ఎక్కు ఎక్కు ఎక్కు. కమాన్, అదే అదే. చూసావా ఎంత సింపుల్ గా ఎక్కిచ్చేసిన గోడ? సారీ బావా. సారీ దేనికి? కాలు టచ్ అయిందనే? కాదు, నేను పారిపోతున్నా. ఓకే ఓకే. ఇందు